ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ బహిష్కృత నేత. ఫ్యాన్ పార్టీలో తిరిగి చేరాలని అధినేత చుట్టూ తిరుగుతున్నారు. కానీ సిక్కోలు నేతలు మాత్రం ఆయన ఎంట్రీ ఇస్తే తాము బయటకు వెళతామని అల్టిమేటం ఇచ్చేశారు. అయినా దువ్వాడ శ్రీనివాస్ మాత్రం అలుపెరగని పోరాటం చేస్తున్నారా? ఫ్యాన్ పార్టీలో తిరిగి చేరేందుకు శాసన మండలిని వేదికగా ఎంపిక చేసుకున్నారా? మండలిలో బయట దువ్వాడ దూకుడు చూసి ఫ్యాన్ పార్టీ నేతలే కంగు తింటున్నారనే చర్చ జరుగుతోందా? ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు హాట్గా సాగుతున్నాయి. అసెంబ్లీకి డుమ్మా కొట్టిన వైసీపీ శాసన మండలిలో అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొంటుంది. 2 రోజులుగా 2 పార్టీల నేతల మధ్య డైలాగ్ వార్ పీక్స్కు చేరుకుంది. ముఖ్యంగా మంత్రి అచ్చెన్నాయుడు, ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య పంచు డైలాగులు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ బహిష్కృత నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ టాపిక్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. శాసన మండలి బయట తెలుగుదేశం నేతలపై ఆయన నిప్పులు చెరిగారు. డిఎస్సి అక్రమాల విషయంలో ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. వైసీపీలో నుంచి సస్పెండ్ అయ్యాక ఆయన తిరిగి పార్టీలో చేరాలని ఉవ్వుల్లీరుతున్నారు. కానీ ఆయనకు మాత్రం ఫ్యాన్ పార్టీలో కొందరు నేతలు మాత్రం ఎంట్రీ ఇవ్వకుండా గేట్లు క్లోజ్ చేశారు. అయినప్పటికీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం వైసీపీ తరపున తన గళాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. గతేడాది టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి వ్యవహారం చర్చనీయాంశమైంది. దాంతో వైసీపీ హైకమాండ్ దువ్వాడ శ్రీనివాస్ ను టెక్కల్ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించింది. ఆయన స్థానంలో పేరాడ తిలక్కు టెక్కల్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన పేరాడ తిలక్ ఎంపీగా ఓటమి పాలయ్యారు. దాంతో టెక్కలి వైసీపీకి ఆయన పెద్ద దిక్కులా మారిపోయారు. ఇక ఇన్ఛార్జ్ పదవి దక్కాక నియోజకవర్గంలో పేరాడ తిలక్ దూకుడు పెంచారు. పార్టీలో కార్యక్రమాల్ని విస్తృతంగా నిర్వహిస్తూ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సమయంలోనే దువ్వాడ శ్రీనివాస్ పాలిటిక్స్ కు కాస్త విరామం ప్రకటించి మాధురితో కలిసి విహారయాత్రలు చేయడం, వ్యాపారం చేయడం ప్రారంభించారు. చివరకు హైదరాబాద్లో మాధురితో కలిసి బట్టల వ్యాపారం సైతం ప్రారంభించి తమ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఇప్పుడు మరోసారి టెక్కలి పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా వైసీపీ అధినేతను కలిసి పార్టీలో చేరుతానంటూ అధినేత జగన్ను కోరారు. కానీ దువ్వాడ చేరికను సిక్కోలు నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో అధినేత జగన్ మనసు మార్చుకుని దువ్వాడకు గేట్లు క్లోజ్ చేశారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్ హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల తొలి రోజు జగన్ను దువ్వాడ శ్రీనివాస్ కలిశారు. దాంతో ఓసారి తాడేపల్లి వచ్చి కలవమంటూ జగన్ ఆదేశించారు. దాంతో దువ్వాడ శ్రీనివాస్ వైసీపీలో చేరడం దాదాపు ఖాయమైందని ప్రచారం సైతం సాగింది. కానీ దువ్వాడ శ్రీనివాస్ చేరికను ఫ్యాన్ పార్టీలో కీలకంగా ఉన్న ధర్మాన బ్రదర్స్ వ్యతిరేకిస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. తాజాగా టెక్కల్ నియోజకవర్గం మూలపేటలో వైసీపీ ఓ భారీ బహిరంగ సభను తలపెట్టింది. ఈ సభకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నేతలు తరలివచ్చారు. ఈ సభ వేదికగా వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు నిప్పులు చెరిగారు. కానీ సభలో మాజీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. తన సొంత నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో దువ్వాడ శ్రీనివాస్ కనిపించకపోవడంతో ఆయన్ను పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనని ప్రచారం సాగింది. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ శాసన మండలిలో వైసీపీ తరపున వాయిస్ వినిపించడం చర్చనీయాంశమవుతుంది. మొత్తం మీద దువ్వాడ శ్రీనివాస్ వైసీపీలో మరోసారి హాట్ టాపిక్ గా మారారు. కూటమి నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేసి వైసీపీలో తిరిగి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని ప్రచారం సాగుతుంది. అయితే దువ్వాడ విషయంలో జగన్ కాస్త సానుకూలంగా ఉన్నప్పటికీ ధర్మాన సోదరులు అడ్డుకుంటుండడంతో దువ్వాడకు దాదాపు గేట్లు మూసేసినట్టేనని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.